ప్రభుతాయ ఆంజనేయాయ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయం క్షేత్రం. ఈ క్షేత్రంలో కూడా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు వైశాఖ బహుళ దక్షిణ పూర్వాభారత నక్షత్రంలో స్వామివారు జన్మించారు. ఈ దక్షిణ భారతదేశంలో చాలా వైభవంగా జరుగుతున్నటువంటి తిథి ప్రకారం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి జయంతి. స్వామివారికి ఉదయము స్వామివారికి తిరుమంజనం జరిగింది. తర్వాత చెందేలి దైవంతో స్వామివారికి చంద్రాలంకరణ జరిగింది. సహస్ర నాగవల్లి జరిగింది. స్వామివారికి దేవస్థానం జరిగిన కొత్త వస్త్రాలు భద్రాచల రామచంద్ర స్వామి వారి కొత్త వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ 11 రకాలైనటువంటి నివేదనలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. యాగశాలలో హోమాలు, స్నపన తిరుమంజనము, పట్టు వస్త్ర ప్రదానం, తర్వాత పూర్ణాలకు కూడా స్వామివారి సన్నిధానంలో జరుగుతుంది. ఈరోజు స్వామివారిని ఎవరైతే సేవిస్తారో వారికి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలుగుతాయని పరాశర సమితిలో మనకు తెలుపబడినది. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి వారి రోజున ఎక్కడ ఉన్న భక్తులు ఆంజనేయ స్వామి సన్నిధానానికి వెళ్ళి మీరు స్వామివారికి దండం సమర్పించుకొని మీ కోరికలు చెప్పినట్టయితే మీకు బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలిగి మీ జీవితం సుఖ సంపన్నం ఉంటుందని ఇక్కడ స్థానాచార్య వారు, ప్రధానార్చకుల వారు అందరూ కూడా మంగళాశాసనం చేస్తున్నారు. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధానార్చకులు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు, కేసీ. చాలా మంది భక్తులు వచ్చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. దేవుడు కూడా చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నారు.